ఇక బీసీ అస్త్రంతో కూటమిని టార్గెట్ చేయడానికి సిద్ధమైంది వైసీపీ. వచ్చే నెలలో విజయవాడలో ఆ పార్టీకి చెందిన బీసీ నేతలంతా సమావేశం కాబోతున్నారు. జోనల్ స్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసే వ్యూహాన్ని రచించబోతున్నారు. బీసీలకు పథకాల్లో అన్యాయం జరుగుతోంది అంటున్నారు వైసీపీ నేతలు. మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా పైన నిలదీయాలని నిర్ణయించారు. ఇప్పటికే కాపుల అంశంపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత క్రిస్టియన్స్ రిజర్వేషన్స్ పై కూటమి వైఖరి ఏమిటంటూ జగన్ నిలదీసి అడుగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి అంశంపైన కూడా నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. బీసీల్లో డిప్యూటీ సీఎం అయ్యే అర్హత ఉన్న నేత ఒక్కరు కూడా లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 52% బీసీలుంటే 25% ఎస్సీలున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్ళబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్ళి బలహీన వర్గాల అందరం ఒక్కతాటి మీదకి వస్తాం. బీసీ అస్త్రంతో వైసీపీ పోరుబాటుకు సంబంధించిన అప్డేట్స్, అలాగే వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, దీనికి సంబంధించి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నాగరాజు, వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇలా బీసీ ముఖ్య నేతలకు సంబంధించిన సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలను ప్రధానంగా ఏదైతే బీసీల మీద జరుగుతున్న దాడులు, అదేవిధంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది. ఈ చర్చించిన తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా నేతలంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానిలో ప్రధానంగా వచ్చే నెలలో బీసీ నేతలందరూ కూడా, ముఖ్య నేతలతో పాటు బీసీ నేతలందరూ కూడా ఒక సమావేశం విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తేదీ, అదేవిధంగా వేదిక కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బీసీల మీద జరుగుతున్న దాడులు, కూటమి వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల కాలంలో జరిగిన దాడులను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అదేవిధంగా ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన హామీలు, అందులో ప్రధానమైనవి రిజర్వేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా వాటికి కూడా ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ బీసీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని కావచ్చు, ఇలాగ అనేక హామీలను కూడా కూటమి ఇచ్చింది. వాటిలో ఏమైనా హామీలను అమలు చేశారా, అమలు చేయకపోతే వాటన్నిటిని కూడా ఏ విధంగా అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి అన్న అంశాల మీద కూడా చర్చించారు. ప్రాథమికంగా ఇప్పటికే అనేక అంశాల మీద వైసీపీ కూటమిని ఇరుకును పెట్టే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో జరిగిన డిఎస్సీ విషయంలో కావచ్చు, ఆ విధంగా తర్వాత సాయికృష్ణ జరిగిన మిస్సింగ్ కేసు విషయంలో కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఉద్యమిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా బీసీల సమస్యలకు కూడా ప్రధానంగా, ఎందుకంటే రాష్ట్ర జనాభాలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రత్యేక రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేసి వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఇలా బీసీ నేతలు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో చర్చించారు. అందుకు అనుగుణంగానే వచ్చే నెలలోనే ప్రాథమికంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత పోరాటాన్ని కూడా ఏ విధంగా చేయాలి అనే దాని మీద కూడా జోనల్ స్థాయిలోనూ, అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలోనూ ఈ పోరాటం ఉండే విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా క్షేత్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలనేది బీసీకి సంబంధించిన నేతలంతా కూడా ఇవాళ సమావేశంలో చర్చలు జరిగింది. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించారు. ప్రాథమికంగా నిర్వహించాల్సిన సమావేశం వచ్చే నెలలో విజయవాడ వేదికగా కూడా ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఇరుకును పెట్టే విధంగా కూడా ఈ కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి వైసీపీ నేతలంతా కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానమైన సమస్యలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కూడా ఈ కార్యాచరణ ఉండబోతుంది. ఈ కార్యాచరణలో ఏ విధంగా ఉద్యమ రూపం ముందుకు తీసుకువెళ్ళాలి అనేది రానున్న సమావేశాల్లో చర్చించి క్షేత్రస్థాయిలో అయితే ప్రాథమికంగా అయితే జోనల్ స్థాయి, అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలో ఈ ఉద్యమాలు ఉండాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది రానున్న సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది.